హాయ్ అండి. ఇక్కడ మనం జూసుకోవచ్చు నాటుకోడి పెట్టిన గుడ్లు ఏవైతే ఉంటాయో, అవి తీసుకొచ్చి ఇంక్యుబేటర్‌లో పెట్టేస్తాం. ఇంక్యుబేటర్‌లో పెట్టేసినాక ఆల్మోస్ట్ 21 డేస్‌కి 19-21 డేస్ లోపల ఒక్కొక్కటి పిల్లలు బయటకొచ్చేస్తాయి. సో, ఇది మనం జూసుకుంటే ఇది 19థ్ డే. 19థ్ డే మార్నింగ్ అండి. సో, ఈ ఈవినింగ్ కల్లా ఈవినింగ్ ఇంకొన్ని వచ్చేస్తాయి బయటికి. కొన్ని పగిలి ఉన్నాయి. 20థ్ డేకి మరికొన్ని వచ్చేస్తాయి. సో, ఇది 19థ్ డే మార్నింగ్ అండి. సో, అన్నీ తీసేస్తున్నాం బ్రూడింగ్ జేయడానికి. సో, మనం బ్రూడింగ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఆహ్, సో, ఇక్కడ మనం జూసుకోవచ్చు. ఆ పిల్లలన్నీ ఇంక్యుబేటర్‌ల నుండి తీసేశాక, మనం బ్రూడింగ్ కోసం తీసుకొస్తాం. సో, తీసుకొచ్చి ఇందులో వేసిస్తాం బ్రూడింగ్ జేయడానికి. సో, చేశాక మనం దానా ఇంకా అన్నీ టెంపరేచర్ సరిగ్గా ఉండేలాగా కొంచెం హీట్ ఉండాలండి. ఎందుకంటే పిల్లలకి హీట్ అనేది కంపల్సరీ. సో, దానికోసం మనం ఏం జేస్తున్నామంటే మీకు జూపిస్తాను చూడండి. చూడండి బ్రూడింగ్ ఎలా చేసామో, ఆ బల్బ్ పెట్టేసాము. ఆ బల్బ్ హీట్ ఇస్తదండి. సో, ఆల్మోస్ట్ దానికి కావాల్సినంత హీట్ ఉంటది. ఇప్పుడు ఒకవేళ చాలా హీట్ ఉంటే అది సైడ్‌లోకెళ్ళి అవి పడుకుంటాయి. సో, అట్లా. సో, వాటర్ సప్లై, ఫీడ్ అన్నీ ఎవ్రీథింగ్.